జై కాంగ్రెస్. మీ దృష్టికి రెండు విషయాలు తీసుకోదలుచుకున్నా. ఒకటి, మన పాలమూరు ముద్దు బిడ్డ, మన బిడ్డ, మన ఆత్మ గౌరవం రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఎట్లయిండు, ఎందుకయ్యిండు, దానివల్ల ఇవాళ పాలమూరుకి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది, ఎందుకు జరుగుతున్నదని. ఎవరు ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి ఇంత తక్కువ వయసులో, ఇంత చిన్న వయసులో ఎట్లా ముఖ్యమంత్రి కాగలిగిందనే ప్రశ్న అడుగుతుంటారు. దానికి సమాధానం రేవంత్ అన్న ఇప్పుడు కాదు. రేవంత్ అన్న మీకు అందరికీ గుర్తుండాలి, కడుపుల బాధతోటి, గుండెలో బాధ పెట్టుకొని ఏ వ్యక్తి అయితే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూతుర్లు ఉంటారు. ఎవరైనా కూతుర్లు ఉన్న వాళ్ళు నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకుంటాం, అవునా? అంతకన్నా గొప్ప ఏముండదు కదా ఒక తండ్రికి. రేవంత్ అన్న కసితోటి నా కూతురు లగ్గానికి నన్ను పోనీయకుండా నన్ను జైల్లో పెడతావా బిడ్డ, నీ సంగతి చెప్తా, నీకు గోరి పడతా, నీ పీఠాలని బద్దలు కొడతా అని మీసం మెలేసి తొడగొట్టి నీ భర్తం భర్తని చెప్పి మరి ఇవాళ కడుపుల కసి పెట్టుకొని మన పాలమూరు పౌరసభలో చూపించి, మన పాలమూరు ముద్దు బిడ్డగా మన పాలమూరు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అయింది రేవంత్ అన్న. ఇవాళ మీరందరూ అనుకుంటుండొచ్చు, రాష్ట్రం మొత్తం అనుకుంటుండొచ్చు, 3 నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి, అప్పుడే మన పాలమూరు జిల్లాలో 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వచ్చింది అని. 3 నెలలు కాలేదు మహబూబ్ నగర్ లో యూనివర్సిటీలో పీజీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా వచ్చింది, లా కాలేజ్ ఎట్లా వచ్చింది అని అనుకుంటుండొచ్చు. మహబూబ్ నగర్ లో 45 కోట్లతోటి షాదీఖానా, ఉర్దూగర్, మహబూబ్ నగర్ లో డిగ్రీ కాలేజ్ ఎట్లా వచ్చిందని అనుకుంటుండొచ్చు. ఈ ప్రాంతంలో ఈ 7 నియోజకవర్గాలలో దాదాపు 3 నెలలలో దాదాపు 10,000 కోట్లతోటి నిధులతోటి మనం అభివృద్ధి పనులు ఎట్లా చేసుకున్నాం ఇవన్నంటే మన ముఖ్యమంత్రి ఇవాళ కడుపుల కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. మా పాలమూరు బిడ్డలకు ఇవాళ అవకాశం వచ్చింది. మీ పాలనలో 10 సంవత్సరాలు తెలంగాణలో ఉండి కూడా మేము పరాయి రాష్ట్రంలో ఉన్నట్టుగా మేము బాధలు పడ్డాము. మా పాలమూరుకి రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఒక్క ప్రాజెక్ట్ ఇయ్యలేదు, ఒక్క అనుమతి ఇయ్యలేదు, ఒక్క నయా పైసా అదనంగా నిధులు ఇయ్యలేదు. మమ్మల్ని అంత బానిసల లెక్క చూస్తారా, మమ్మల్ని పరాయో లెక్క చూస్తారా, మమ్మల్ని మా పైన పగబెట్టుకుంటారా అని కసితోటి ఇవాళ నేను పాలమూరు ముద్దు బిడ్డను ముఖ్యమంత్రి అయినా మా పాలమూరు చరిత్రని తిరగరాసే విధంగా నా పాలమూరుకి సేవ చేసుకుంటా అని, పాలమూరు అభివృద్ధి పదంలో నడిపిస్తా అని వాళ్ళ కసితోటి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నాడు. ఆ కసికి సమాధానమే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకము. ఆ కసికి సమాధానమే రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మన జిల్లాలో 12 లక్షల ఎకరాలకు సాగునీరు రాబోతున్నాయి. కసి పెట్టుకొని పనిచేస్తున్నాడు. ముదిరాజులని గత ప్రభుత్వం వాళ్ళు 119 నియోజకవర్గాలుంటే ఒక్క సీటు కూడా అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే మనం 3 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మన శ్రీహరి ముదిరాజు గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాము. ఇవాళ ముఖ్యమంత్రి గారు కడుపుల కసి పెట్టుకొని మీరు టిఆర్ఎస్ వాళ్ళేమో ముదిరాజులను అట్లా మోసం చేస్తారు, బీజేపీ వాళ్ళేమో శ్రీహరి ముదిరాజుని ఓడగొట్టనీకే ఆడున్న బీజేపీ అభ్యర్థికి కూడా వెన్నుపోటు పొడిసి ఆయన తమ్ముడికి మద్దతు ఇచ్చి ఒక ముదిరాజు బిడ్డని ఓడగొట్టే ప్రయత్నం చేస్తారా, మీరు ముదిరాజులకి ద్రోహం చేస్తారా అని కడుపుల కసి పెట్టుకొని ఇవాళ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చే ముఖ్యమైనటువంటి నిర్ణయము
మన ముఖ్యమంత్రి మన పాలమూరు ముద్దు బిడ్డ, మన ముదిరాజు ముద్దు బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వము గొల్ల యాదవ కురుమల దగ్గర డీడీలు తీసుకొని గొర్రెలు మింగి యాదవ కురుమలని మోసం చేస్తే, బిడ్డ మీరు మా యాదవులని కురుమోళ్ళని మోసం చేస్తావా? ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంది ఈ యాదవుల బంధు, ఈ కురుమోళ్ళ బంధు రేవంత్ రెడ్డి. నేను నా పదవి ద్వారా ఏం చేయాలంటే అది చేస్తాని మీకందరికి వాళ్ళ డీడీలు వాపస్ వస్తున్నాయా? వచ్చినా? మీకందరికి ఇవాళ డీడీలు వాపస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. రేపు పాలమూరు జిల్లాలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు రాబోతున్నాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించనికే పెద్ద ఎత్తున ప్రాజెక్టులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఒక పెద్ద ఎత్తున ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎడ్యుకేషన్ హబ్ గా మారబోతుంది. ఈ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ ఈ 7 నియోజకవర్గాలు కూడా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించబోతున్నాము. కడుపుల కసి పెట్టుకొని మన కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత పాలమూరు గడ్డపై పుట్టినటువంటి పౌరుషం ఉన్న ప్రతి ఒక్క పాలమూరు బిడ్డపై ఉన్నదా లేదా? ఇవాళ మన బాధ్యత మన కోసం ఇవాళ కష్టపడి మన కోసం మనకు కావాల్సిన అన్ని పథకాలు, నిధులు, సంక్షేమ పథకాలు మనకిస్తున్నాడు. మన ఆత్మ గౌరవమైనటువంటి మన ముఖ్యమంత్రి గౌరవాన్ని ఢిల్లీలో చాటే బాధ్యత మనందరం తీసుకోవాలి. ఇవాళ ఎక్కువ మాట్లాడకుండా ఒక్క విషయము, నిన్న మనందరం కూడా శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నాము. దానికన్నా ముందు ఇక్కడ మైనార్టీ సోదరులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మనం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినాము. 23వ తారీఖున పెద్ద ఎత్తున మనము ఆ ఆంజనేయ స్వామి జయంతి కూడా జరుపుకోబోతున్నాము. మనకు భగవద్గీత చెప్తుంది, ధర్మో రక్షతి రక్షతః. మనము మన ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని చెప్తుంది. ఇవాళ నేను మీ అందరి ద్వారా పాలమూరు ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్తున్నా. ఇవాళ పాలమూరు ప్రజలు, మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కొంతమంది ఓట్ల కోసమో, దేశం కోసమో, ధర్మం కోసమని మన ముందుకు వస్తున్నారు. నేను ఇవాళ పాలమూరు ప్రజలతోటి గుండె విప్పి మాట్లాడుతున్నా, నా మనసుతో మాట్లాడుతున్నా, నా గుండెతో మాట్లాడుతున్నా. పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలి. ధర్మం ఎటువైపు ఉందో పాలమూరు ప్రజలు ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. ధర్మం ఎటువైపు ఉంటుంది? సారా కాంట్రాక్టర్లు చేసే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? సాగునీరు అందించే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? పాలమూరు ప్రజలు ఆలోచన చెయ్యాలి. మందు కళ్ళు అమ్మే వాళ్ళ వైపు ఉంటుందా ధర్మము? మన యువకులకు, నిరుద్యోగులకు కొలువులు